మాంచెస్టర్లో బెస్ట్ సమ్మర్లో విజిట్ ప్లేస్ వచ్చేసి లేక్ డిస్ట్రిక్ట్ అంటే మనం కార్ ఉంటేనే వెళ్దాం అనుకుంటాం, కానీ కార్ లేకుండా కూడా వెళ్ళే దారి నేను చెప్తాను. ఈజియెస్ట్ వే వచ్చేసి మాంచెస్టర్ పిక్కడేల్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది విండమేర్ అని చెప్పేసి. ఆ డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది బోట్ వేసి. సో డైరెక్ట్ ట్రైన్ అనమాట లేక్ డిస్ట్రిక్ట్. బ్యూటిఫుల్ ప్లేస్. ఇక ట్రైన్ స్టేషన్లో దిగాము. దిగిన తర్వాత 599 బస్ ఉంటుంది. 599 బస్ ఎక్కేసి మనం సిటీ సెంటర్లో దిగొచ్చు. సిటీ సెంటర్లో దిగి మనం అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేక్ ఇన్ మాంచెస్టర్ ఉంటుంది. మన బస్లో ఇది ఓపెన్ టాప్ బస్ ఉంటుంది. హాఫ్ ఓపెన్ టాప్ ఉంటుంది, హాఫ్ క్లోజ్ ఉంటుంది అనమాట. ఈ బస్ జర్నీలో వెళ్ళాం అనుకో మనకు ఎక్కడంటే అక్కడ దిగొచ్చు. మనకి ఇక్కడ ప్లేస్ మంచిగా అనిపిస్తుంది. జస్ట్ నార్మల్ ఇక్కడ యూకేలో బస్సు యూకే ఉన్న వాళ్ళైతే తెలుసు, వాళ్ళకి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే స్టాప్లో ఆగిపోతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేక్. సో ఇక్కడ కూడా దిగేసి మనము ఇక్కడ ఫెరీ హైర్ చేసుకోవచ్చు. లేక్లో మొత్తం దింపుతారు ఫెరీలో. బోట్ అంటే ఇండివిజువల్ బోట్, మనకు బోట్ రైడింగ్ ఉంటే బోట్ కూడా ఎక్కొచ్చు. చాలా మంచి వ్యూ ఉంటుంది, క్లీన్ అండ్ నైస్ వ్యూ. ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో అయితే ఫ్యామిలీ, కపుల్స్ అయితే కపుల్స్. దెన్ వచ్చేసి మేము సిటీ సెంటర్లో దిగినాం అన్నమాట. సిటీ సెంటర్లో దిగేసి ఎటు పోవాలని చూస్తున్నాము, ఎందుకంటే అన్నీ ఒకేలా ఉన్నాయి. సో వెయిట్ చేసి సిటీ సెంటర్కి దారి ఏదంటే స్ట్రైట్ ఉంది. సైన్ బోర్డ్ చూసుకుంటూ వెళ్ళాము. సో చాలా బాగుంది. లైక్ ఓల్డెన్ ఆర్కిటెక్చర్, లైక్ ఎట్లా ఉంటుంది అంటే ఓల్డ్ కాబట్టి వచ్చేసి మంచిగా ఉంది. ఇక్కడ వచ్చేసి చిన్న బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కింద క్లీన్ వాటర్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ లేక్ నుంచే వస్తున్నాయి అనుకున్న కనెక్టివిటీ. సో చాలా బాగుంది వ్యూ. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఫొటోస్ దిగాము. కావాలంటే ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కొద్దిసేపు, 1/2 అవర్. దీని చుట్టుపక్కల అన్ని రెస్టారెంట్స్, పబ్స్ ఉంటాయి. సో కావాలంటే కొద్దిసేపు రెండు మంది కావాలనుకుంటే మంది ఫుడ్ తినాలి. మళ్ళీ బాగుంటుంది, చాలా నైస్ ప్లేస్. ఇది వచ్చేసి రెస్టారెంట్, పిజ్జా ఉంటుంది, పాస్తా సంథింగ్ చాలా ఉన్నాయి ఇక్కడ తినడానికి. తినాలనుకుంటే లంచ్ టైంలో ఇక్కడ తినొచ్చు. బ్యూటిఫుల్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ ఇన్ సమ్మర్. దాని తర్వాత నేను కొన్ని ఫొటోస్ దిగాను. అటు సైడ్ నిల్చొని ఇటు సైడ్ నిల్చొని బాగుంది. దాని వచ్చేసి కొంచెం ముందుకెళ్ళి ఫొటోస్ దిగాను. చాలా బాగుంది, ఎందుకంటే ఇంత క్లీన్ వాటర్, అసలు చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్. అదే అసలు ఏం లోపల పేపర్స్ వేయడం, బాటిల్స్ వేయడం అట్లాంటివి ప్రిజర్వ్ చేస్తున్నారు. పై అండ్ స్వీట్స్ ఉంటాయి అన్నమాట ఈ బేకరీలో. సో మేము వచ్చేసి ఒక పై అండ్ ఒక కేక్ స్లైస్ తీసుకున్నాము, ట్రై చేద్దామని, ఫేమస్ అని చెప్పేసి ఈ సిటీలో. సో ట్రై చేస్తున్నాము. అది వచ్చేసి ఒకటి చికెన్ పై అండ్ ఇంకోటి వచ్చేసి చీజ్ కేక్ అనుకుంటాను. సో అది తింటుంటే అది బాగుంది, ఎందుకంటే ఫ్రెష్గా ఓవెన్ బేక్డ్ అనమాట. చాలా వేడిగా చాలా బాగున్నాయి. కొంచెం హాట్ సమ్మర్ సన్నీ డే కానీ బట్ కొంచెం కూల్గా ఉండే రోజు. మంచి వాటర్, సౌండ్, గుడ్ నేచర్ వైబ్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తిన్నాం కాసేపు ఇక్కడ టేబుల్ పైన కూర్చొని. బాగుండే, ఫ్రెష్ కాబట్టి చాలా బాగుంది. ఇది పై. సో అట్లనే కొంచెం నడుచుకుంటూ అటు తిరిగాను, తిరిగి ఎంజాయ్ చేసాను కాసేపు. ఇది వచ్చేసి విష్ మనం కోరికలు కోరుకుంటాం కదా, కోరుకునే వెల్ అనమాట. దీంట్లో 50p కాయిన్ వేసాను, కోరిక కోరుకున్నాను. అది సక్సెస్ అవుతుందో చూడాలి, హోప్ఫుల్లీ కావాలి. దానిలో 50p వేస్తాం. మన దగ్గర కూడా ఉంటుంది ఇండియాలో ఏదైనా విషయంతో కోరికలు కోరుకునే చెరువు అట్లాంటివి. ఈ పార్క్ మనం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్టెప్పింగ్ స్టోన్స్ అని. ఇక్కడ సిటీ నుంచి మళ్ళీ వాక్ చేయాలి 1/2 కిలోమీటర్, 30 minutes అరౌండ్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్, హిల్ స్కేపింగ్, ఈ మధ్యలో గ్రీనరీ, అవన్నీ వీడియోస్ తీసుకుంటూ ప్రైమరీ స్కూల్. ఇక్కడ పెద్ద ఈవెంట్ జరుగుతున్నట్టుంది ఈ పార్క్లో. ఈ పార్క్ ఇవన్నీ వాకింగ్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ మనం 30 minutes వాక్ చేయాలి. ఇవి వచ్చేసి 12 stones సరౌండింగ్. మధ్యలో ఒక స్టోన్ పైల్ ఉంది. ఆ పైల్ చుట్టూ 12 stones డిఫరెంట్ కొటేషన్స్ రాస్తున్నాయి. చాలా చిన్న ఉందన్నమాట, అది నేను చదవలేదు. సో ఎప్పుడైనా వెళ్తే చూసి చదువుకోండి. ఇదేమో మెమరీ ఆఫ్ ఒక పర్సన్ ఈ టేబుల్ తయారు చేస్తాడన్నమాట, గిఫ్టెడ్. సో ఆ పేరు మీద జస్ట్ ఆ టేబుల్ అట్లే వదిలేశారనమాట. లవర్స్ ప్లేస్ అనుకుంటుంది. సో అట్లా వదిలేశారు. అది కూడా మంచి పక్కన నుంచి వాటర్ సౌండ్ వస్తుంటుంది టేబుల్ పక్కన. వాటర్ సౌండ్ చాలా ఎంజాయ్ చేశాను, బాగుంది. సో నేచర్ వైబ్స్ అని మనం ఓన్లీ మ్యూజిక్లో కానీ అక్కడిక్కడ వింటాం, బట్ ఇది నేచర్, ప్యూర్ నేచర్లో ప్యూర్ వాటర్ సౌండ్ చాలా బాగుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ల్యాండ్స్కేపింగ్, హిల్ టాప్స్. ఇది వచ్చేసి లేక్ డిస్ట్రిక్ట్లో ఒక 12 lakes ఉంటాయి.
ఈ స్టోన్స్ బాగా గ్యాదర్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ స్టోన్స్ ఏంటంటే ఫ్లాట్గా ఉంటున్నాయి. ఫ్లాట్గా ఉన్న స్టోన్స్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం ఇటుకల్లా యూజ్ చేసుకొని వాల్ కడుతున్నారు అనమాట. బాగుంది ఇక్కడ, అదొక వేస్టేజ్ లేకుండా. దీనిలో ఇంకో ఓల్డ్ హౌస్ అనేది ఉంది, లోపలికి ఉంది. సో జస్ట్ దగ్గర వరకు వెళ్ళలేదు, లోపలికి వెళ్ళేసి చూసేసి సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి వస్తాను. ఏముందో అసలు తెలియదు కానీ ఓల్డ్ హౌసెస్ లైక్ మన హాంటెడ్ హౌసెస్ ఉంటాయి కదా, అట్లా ఉంది లోపల పైన. సో ఎవరైనా వెళ్ళేది ఉంటే వెళ్ళండి. సో ఇట్స్ గుడ్. కొంచెం దూరం వెళ్ళాను. దీనికి ఒక వీళ్ళు ఏంటంటే గేట్ ఫాస్ట్గా క్లోజ్ కాకుండా లేకపోతే క్లోజ్ అని రాయి కట్టి పెట్టారు, బాగుంది. ఇంకా దారిలో నడుచుకుంటూ పోతే నల్ల పందులు పెంచుతున్నారు, పిగ్స్ పెంచుతున్నారు. దొడ్డు 3 ఉన్నాయి. సో ఇంకా ఇద్దరం చేతులు పట్టుకొని, మా వైఫ్ వచ్చి టైర్డ్ అయిపోయింది, ఇంకా చేతులు పట్టుకొని లాక్కొని వెళ్తున్నాను అనమాట. సో నడుచుకుంటూ దారి కొద్దిసేపు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత స్టెప్పింగ్ స్టోన్స్ ముందట ఇది ఒక పెద్ద కాటేజెస్ అనమాట, చాలా బాగున్నాయి. నైట్ 1 నైట్ స్టే ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు, చాలా బాగుంది. స్టెప్పింగ్ స్టోన్స్ అనే ప్లేస్ ముందు. సో స్టెప్పింగ్ స్టోన్స్ అంటే వాటర్ మధ్యలో స్టోన్స్ వేసి పెట్టారు, చాలా బాగుంది. ఇది క్రాస్ చేసి అటు వెళ్ళాలి. అటు వెళ్ళిన తర్వాత మంచి గ్రీనరీ ఉంది. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఫ్యామిలీతో పిల్లలతో వెళ్తే మన గేమ్స్ తీసుకెళ్ళి ఆడొచ్చు, చాలా బాగుంది. అంటే వాటర్ లెవెల్తో పాటు అవి స్టెప్పింగ్ స్టోన్స్ పెట్టారు, ఏం స్లిప్పరీ ఏం లేవు అన్నట్టు, నీట్గా ఉంది. మన దగ్గర అయితే ఇట్లా ఇండియాలో అయితే మనం ఇక్కడ వాటర్కి వెళ్తే అక్కడ నాచు వచ్చేసి స్లిప్పరీ అవుతుంటుంది, మొత్తం పాకూర్ లాగా వచ్చి స్లిప్పరీ అవుతుంది. బట్ దీంట్లో అంత ఏం లేదు, మంచిగా ఉంది. సో నేను మెల్లమెల్ల దాటుకుంటూ అటు వెళ్ళాను. సో వాటర్ మంచి క్లీన్ వాటరే ఉన్నాయి, మరీ అంత డీప్ ఏం లేవు కానీ. సో పడితే నానిపోయి షూస్ అంతా పాడైపోతే మళ్ళీ ఇంటికి రావాలి కదా. సో బాగుంది ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నేను వచ్చిన తర్వాత మా వైఫ్ కూడా వచ్చింది. సో అక్కడ కాసేపు కొండలపైన గుట్టలపైన కూర్చొని వ్యూ చూస్తుండే, చాలా 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 బాగుంది. ఫస్ట్ టైం మేము వెళ్ళడం కూడా లేక్ డిస్ట్రిక్ట్ మేము వెళ్ళడం ఫస్ట్ టైం. అందరు చెప్పు కారు ఉంటేనే వెళ్ళొచ్చు అని మేము అనుకున్నాం. బట్ మాకు తెలిసిన ఫ్రెండ్ త్రూ అడిగితే ఇట్లా డైరెక్షన్స్ చెప్పాడు, ఇట్లా వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్ళాము ఆ రోజు. సో వెళ్ళొచ్చు, సమ్మర్లో అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే.